నీట్ ప్రొటెస్ట్ చూసి చాలా మంది ఏమంటున్నారంటే పాలిటిక్స్ చేస్తున్నారు. ఓకే, పాలిటిక్స్ పక్కన పెట్టండి. అసలు స్టూడెంట్స్ ఎందుకు రోడ్డు మీదకి వచ్చారు? ఇమాజిన్, ఒక స్టూడెంట్ 2 సంవత్సరాలు బర్త్డేస్ మిస్ అయ్యాడు, ఫంక్షన్స్ మిస్ అయ్యాడు, సోషల్ మీడియా డిలీట్ చేశాడు, డైలీ 12 గంటల నుంచి 14 గంటలు ప్రిపేర్ అయ్యాడు, ఎగ్జామ్ రాశాడు. కానీ ఎగ్జామ్ తర్వాత పేపర్ లీక్ ఎలిగేషన్స్, ఇర్రెగ్యులారిటీస్ గురించి డిస్కషన్స్, ట్రాన్స్పరెన్సీ మీద క్వశ్చన్స్ ఇవన్నీ వచ్చినప్పుడు స్టూడెంట్ మైండ్లో ఒక క్వశ్చన్ అరైజ్ అవుతుంది. నా హార్డ్ వర్క్ సేఫా కాదా అని. ఇది ఒక్క స్టూడెంట్ క్వశ్చన్ కాదు, లక్షల మంది స్టూడెంట్స్ క్వశ్చన్. అందుకే డిమాండ్ ఏంటి? కంప్లీట్ ఇన్వెస్టిగేషన్. ఎగ్జామ్ ప్రాసెస్ సెక్యూర్గా ఉండాలి. చీటింగ్ చేసిన వాళ్ళని స్ట్రిక్ట్గా పనిష్ చేయాలి. మెరిట్ మీద కాంప్రమైజ్ ఉండకూడదు. రిమెంబర్, ఇది ఎగ్జామ్ గురించి కాదు, ట్రస్ట్ గురించి. డాక్టర్ అవ్వాలని కలలు కన్న స్టూడెంట్, ఇంజనీర్ అవ్వాలని రాత్రింబవళ్ళు చదివిన స్టూడెంట్, వాళ్ళ ఫ్యూచర్ మీద వాళ్ళకి నమ్మకం ఉండాలి. పాలిటిక్స్ తర్వాత కూడా ఉంటుంది, కానీ స్టూడెంట్ లైఫ్ ఒక్కసారి డ్యామేజ్ అయితే రివైండ్ బటన్ ఉండదు. క్వశ్చన్ ఒక్కటే, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మెరిట్ని ప్రొటెక్ట్ చేస్తుందా లేదా?